కళ్ళలో పెట్టి చూసింది కాబట్టి ఎంత భయమమ్మా అమ్మాయి హల్లెలూయా అవునంటారు కదంటారు. ఇప్పటి వరకు అంత ధైర్యంగా ఉన్నావు కదా, మరి ఇప్పటి వరకు మరి ఇప్పుడు ఎందుకు భయం వచ్చింది? అన్ని విషయాలు జయించగలుగుతారు కానీ అదేటప్పుడు భయం. యేసయ్య అంటున్నాడు, విశ్వాసం లేని మూర్ఖతరములారా. అంటే నీ విశ్వాసం ఎంతవరకు ఉంది? నీ విశ్వాసం ఎంతవరకు ఉంది? కొన్నింటికి నీ విశ్వాసం అమ్మా. ఆల్రెడీ యేసుక్రీస్తు ప్రభుల వారు కల్వరి శిలువలో సాతాను తలని ఏం చేశాడైనా చిత్తగా తొక్కాడైనా, అంటే చనిపోయాడు ఆల్రెడీ. తల చితికిపోయిన తర్వాత తోకేం చేస్తాడమ్మా? హల్లెలూయా. కానీ మనం వాడు భయపడకూడదు. మనం ఎందుకని? ఆల్రెడీ యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన జయించాడు కాబట్టి, జయశీలుడిగా అన్ని నామములు పరిణామం కలిగి ఉన్నాడు కాబట్టి మనం ఏ విషయంలో కూడా భయపడకూడదు. హల్లెలూయా. మరి ఎందుకు వాళ్ళు అవ్వలేదు? చాలా మంది తల్లిదండ్రులు అంటున్నారు, అయ్యా మా పిల్లలు మా మాట వినట్లేదు అయ్యా. ఎందుకంటే నీ పిల్లలు ఎందుకంటే తేడా ఎక్కడ? నువ్వంటే భయపడాలంటే పిల్లలండి. మరి నువ్వంటే భయపడతలేదు, వాళ్ళంటే నువ్వెందుకు భయపడతావు? తేడా ఎక్కడ జరిగింది? ఇప్పుడు వాళ్ళు ధైర్యంగానే ఉన్నారు. వాడు ఎవరో పిల్లలు ధైర్యంగానే ఉన్నారు. మరి వాళ్ళు చూసి ఎందుకు భయపడిపోతున్నారు తల్లిదండ్రులు? ఇప్పుడు అమ్మా వాడు అంటాడు, అది చూసారు కదా, గాయపరిచాడు అలా పడచాడు కదా. వాళ్ళు చెప్పి మాట ఎలాగుంటాయంటే, నేను చెప్పి చేయకపోతే నేను చచ్చిపోతాను, లేకపోతే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను, లేదంటే మా ఫ్రెండ్స్ కూడా వెళ్ళిపోతాను, లేదంటే నా ఇష్టంగా నేను చేయిస్తాను. ఇవి బెదిరిస్తాను కదమ్మా. ఇవన్నీ సాధారణ మాటలు. హల్లెలూయా. అవును కదా. అప్పుడు నువ్వేం చేయాలి? రాయబడిన మాట అంటే ఇదే సారాంశం మార్కు సువార్తలో ఉంటుంది. అంటాడు, అక్కడ శిష్యుని అడుగుతారు, అయ్యా మేము ఎందుకు దాన్ని వెళ్ళగొట్టలేక పోయమంటాడు అంటాడు ఆయన. ఉపవాస ప్రార్థన. హల్లెలూయా. ఏ ప్రార్థన? ఉపవాస ప్రార్థన. దేని పిల్లలారా, ఒక్కొక్కసారి ఆ సాతానికి మీ పిల్లలు ఆవరించేసాడు అనుకోండి, పట్టేస్తున్నాడు అనుకోండి, మారకం ఏంటి? ఇప్పుడు మార్గం ఉంది. ఏం చెయ్యాలి? ఉపవాస ప్రార్థన. ఏ ప్రార్థన? ఉపవాస ప్రార్థన. నువ్వు ఉపవాసం ఉండి కన్నీళ్లు కార్చి ఆయన పాసను ప్రార్థన మొదలెట్టు. ఉపవాస ప్రార్థన ఎవరైతే చేస్తారో ఖచ్చితంగాను నువ్వు అడిగింది దేవుడు వింటాడు. నీ పిల్లలకి ఏ దయ్యం పట్టిందో ఆ దయ్యం మారిపోతుంది ముందు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకనంటే అక్కడ అంటాడు, విశ్వాసం మూర్ఖతరములారా, మీకు విశ్వాసం లేదు. ఎందుకు భయపడుతున్నారు? వాడికి ఎందుకు భయపడుతున్నారు? మరి శిష్యునికి వెళ్ళలేదు కదా అది. మరి చూడండి, యేసుని చూడగానే ఏం జరిగింది అక్కడ? వాడు వచ్చి చూడగా, నీ కుమారుని ఇక్కడ తీసుకుని రమ్మని చెప్పాను. వాడు వచ్చి చూడగా ఆ దైవాన్ని పడద్రోసి విలువలాడించి యేసు అపవిత్రతను గద్దించి బాలుని స్వస్థపరిచి వాని తండ్రికి అప్పగించాను. హల్లెలూయా. యేసును చూడగానే విలువలాడించి పడేసిందంట. ఎవరు చూడగానే? యేసుని చూడ ఎందుకు భయపడిపోతుంది అది? అమ్మా, యేసుని చూడ ఎందుకు భయపడిపోతుంది అంటే చూడండి ఒకసారి 9వ అధ్యాయము 28వ వచనం. లోకసువార్త 9వ అధ్యాయము చదవమ్మా. ప్రార్థన చేయటకు ఒక కొండ ఎక్కాను. ఆయన ప్రార్థించుండగా ఆయన ముఖ రూపం మారాను. ఆయన వస్త్రం తెల్లనివే దగదగ మెరిచాను. హల్లెలూయా. యేసుని చూడదు. ఎందుకు అది వణుకుతుందంటే యేసుకు అలవాటు ప్రార్థన చేయటకు ఒక కొండ ఎక్కాను. హల్లెలూయా. కొండ మీద ఎవరున్నారు? ఏకాంతంగా ఉంటుంది, ఎవరు ఉండరు కదమ్మా. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి ఖాళీ ఉంటే ఆయన చేసే పని ఏంటి? ఒంటరిగా వెళ్ళి కొండ మీద ప్రార్థన చేసుకుని ఉంటుందండి. హల్లెలూయా. తల్లిదండ్రులారా, మీకు ఎప్పుడైనా ఖాళీ ఉందనుకోండి, ఏం చెయ్యాలి మనం? ఖాళీ ఉంటే ఏం చేయాలమ్మా? ఇంట్లో టీవీ ఉంది కదండి, ఇవి కాసేపు రిలాక్స్ కోసం సీరియల్ చూడాలంటారా? సినిమా చూడాలంటారా? వార్తలు చూడాలంటారా? మరి ఖాళీ ఉంటే ఏం చేశాడు యేసయ్య? ఏం చేశాడమ్మా? కొండెక్కి ప్రార్థన. హల్లెలూయా. యేసయ్య ఎప్పుడు ఖాళీ ఉన్నా ఆయన ప్రార్థన చేసేవాడు. ఆయన తండ్రితో కలిపేవాడు. ఆయన ప్రార్థన కంటే ఏమొస్తుంది? దేవుడి శక్తితో నింపబడతాం. ఆమేన్. హల్లెలూయా.
దేవుడి శక్తి యేసయ్యలో ఉంది కాబట్టి ఇప్పుడు యేసుని చూడగానే దేవి ఏమంటుంది, విలువెల్లా ఆడించేసి మారిపోయిందంటండి. ఆమేన్, హల్లెలూయా. అంతే ఇంట్లో పిల్లలు మన పల్లెలో బాగుండాలంటే మన ఇంట్లో ఎక్కువ ఏముండాలి? ప్రార్థన. ఏముండాలి? ప్రార్థన. ఆమేన్, హల్లెలూయా. దేవుని మహాకృప ప్రేమను బట్టి ఇప్పటికి నాకు పెళ్ళైన పిల్లలు పుట్టిన ఇప్పటికీ మా అమ్మగాని మా నాన్నగాని ఏదన్నా చిన్న పని చెప్పారనుకోరమ్మా, ఆ పని చేసి ఆ పని ఖచ్చితంగా చేస్తానండి. ఎందుకని? దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటి? ఆజ్ఞ ఏంటి? తల్లిదండ్రుల్ని సన్మానించి, అంటే తల్లిదండ్రులు మాట విన్నారు కదమ్మా. వాళ్ళ సాధనకి ఏం చెప్పరో ఒకవేళ మాట్లాడుతూ పలానా పని చెయ్యాలరా అని అన్నానుకో, అది నేను చేయగలుగుతున్నాను. వాళ్ళు నాకు చెప్పారనుకోండి, నేను ఖచ్చితంగా ఆ పని చేసి మరి వస్తాను. ఎందుకని నా లోపల దేవుడు భయం ఉంది. నేను దేవుడికి లోబడి ఉండితే ఎవరికి లోబడతాను? తల్లిదండ్రులకు లోబడతాను. ఆమేన్, హల్లెలూయా. అవునంటారు కదంటారా? అవును కదా. నా పెళ్లి విషయంలో కూడా అంతే. ఆ ఇద్దరి పేరు వచ్చిందంట. మా నాన్నగారు అడిగారు, మరి ఏంటంటే నేను ఎప్పుడు మాట కాదన్నాను నేనైనా అన్నాను అంతే. పెళ్ళి అయిన తర్వాత అప్పుడు మాట్లాడాను అమ్మగారితో. నేను పెళ్ళి అయిన తర్వాత మా ఇంటికి వస్తే మాట్లాడానమ్మా. హల్లెలూయా. మరి అనకుండా పెళ్ళి అంటే మరి లేకుండా పెళ్ళి ఎలాగుంటుంది అనుకున్నా కదా. రేపు తీసుకొచ్చిన తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత రేపు తీసుకొచ్చిన తర్వాత అప్పుడు మాట్లాడాడు. ఎవరో అంతేనమ్మా. అప్పుడు గుడారంలో తీసుకెళ్ళాడు. సార కూడా ఎప్పుడు తీసుకెళ్ళాడు? అప్పుడు తీసుకెళ్ళాడు. అన్నీ అయిపోయిన తర్వాత తీసుకెళ్ళాడు గొడవలు. అప్పుడు మాట్లాడాడు ఆయన ఎవరితోటి? అంతేనమ్మా. అది వాక్యానుసారి పెళ్ళేది. ఆమేన్, హల్లెలూయా. మరి ప్రస్తుతం పిల్లలు ఉన్నారా? ప్రస్తుతం పిల్లలు ఉన్నారమ్మా. బెదిరించేస్తున్నారు. ఎవరిని? వాళ్ళ ఇష్టం. దేవుడి భయం లేదు, తల్లిదండ్రుల భయం లేదు, ఎవరి భయం లేదు, వాళ్ళ ఇష్టం. దేవుని పిల్లలారా, అయితే ఇక్కడ వాళ్ళు ఎందుకు అలా తయారయ్యారంటే వారు ఎక్కువ దేవుడితో కన్నా లోకంతో ఉన్నారు కాబట్టి లోక పద్ధతి వచ్చేసింది. అయితే నువ్వు దేవుడు నమ్ముకున్నావు కాబట్టి నువ్వు చేసిన పని ఏంటి? ఆ తండ్రి ఎలాగైతే అయ్యా కటాక్షించండి అయ్యా అని ఎలా అడిగాడో తల్లిదండ్రులు మనం కూడా ఉపవాస ప్రార్థన నుండి మనం కూడా ప్రార్థన చేసినట్లయితే ఆ దేవుడు ఏం చేస్తాడు? మన పిల్లలు కూడా మనకు లోబడినట్టు చేస్తాడు. హల్లెలూయా. ఆ పని మనం చేయాలి. ఆమేన్, హల్లెలూయా. అది కష్టమంటారా? అది కష్టమంటారా? నైనా నా బిడ్డ కోసం, ఆడబిడ్డ కోసం, మగ బిడ్డ కోసం ఇన్ని వారం అంటాను ప్రభు, ప్రార్థన చేస్తాను మొదలెడతాను ప్రభా, కృప చూపండి ప్రభా, అయ్యా మీ చిత్త ప్రకారంగా నాయన మా ఇంట్లో అన్ని జరగాలి ప్రభా అని ఆయన మీద విశ్వాసించి ప్రార్థన మొదలెట్టినవు. ఒక సమయం వస్తుంది, నీ మాటకే లోబడతారు, ప్రతి దానికి లోబడతారు, వాళ్ళు దేవుడి చిత్తం నెరవేరుస్తారు. కారణం ఏంటో తెలుసా? తల్లిదండ్రులు ప్రార్థన. హల్లెలూయా. ఏ ప్రార్థన? తల్లిదండ్రులు ప్రార్థన. ఆమేన్, హల్లెలూయా. అందుకనే ప్రార్థన చేసుకుని పొందుకుంటే చాలా ఆశీర్వాదం ఉంటుంది. ప్రార్థన లేకుండా దేవుడి చిత్తం లేకపోకుండా వెళ్ళారనుకోండి, వాటి గ్యారెంటీ మాత్రం లేదు. ఆశీర్వాదం వస్తుందో లేదు పరిస్థితులు ఎక్కడ చెప్పట్లేదు. ఆమేన్, హల్లెలూయా. అందుకనే ఇప్పుడు ఆ దెయ్యం పోవడం కారణం ఏంటంటే యేసుని చూడండి. యేసు ఎందుకంటే యేసయ్యకి ప్రార్థన జీవితం ఉంది. హల్లెలూయా. చూడండి, ఆయన కొండకి ప్రార్థన చేస్తానంట. ఆయన ప్రార్థించుండగా ఆయన ముఖము మారెను. హల్లెలూయా. ప్రార్థన చేస్తుండగా ఆయన ముఖం అంట మారిపోయిందంట. దేని పిల్లలారా, ప్రార్థన జీవితం ఉన్న ముఖం ఒకలా ఉంటుంది, ప్రార్థన లేని ముఖం ఇంకోలా ఉంటుంది. గమనించండి. అంటే దాని అర్థం ఏంటి? ఎక్కువ ఎవరైతే దేవుడితో గడుపుతారో వారి ముఖంలో ప్రకాశమైన మనశ్శాంతి ఉంటుంది, వారితో మాట్లాడనిపిస్తుంది, వారిలో ఆ వ్యతిరేకం కనిపించవు, వారితో గడపాలనిపిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే ఆ వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడు? దేవుడి దగ్గర నుంచి వచ్చాడు కాబట్టి దేవుడి సన్నిధి కూడా ఉంటుంది కాబట్టి ముఖం మారిందంటండి. ఆమేన్, హల్లెలూయా. ముఖం వెలుగుతూ ఉందంటండి. అందుకని దేవుని పిల్లలారా, దేవుడితో ఎక్కువ గడపండి. హల్లెలూయా. దేవుడితో ఎక్కువ గడిపితే ఆయనలో ఉన్న ప్రసన్నత, ఆయనలో ఉన్న శక్తి ఎక్కడికి వస్తుంది? నీలోకి వస్తుంది. నీలో ఆ శక్తి ప్రసన్నత ఉన్నదనుకోండి, నిన్ను చూసి ముందే పారిపోతాడు వాడు. ఎవడాడు? ఎందుకో తెలుసా? ఆడు వెళ్ళలేదా నువ్వు అక్కడ ఉన్నంత వరకు వాడు కాలిపోతా ఉంటాడు. ఎందుకని? వెలుగున్న చోట చీకటి ఉండలేదు. హల్లెలూయా. అందుకనే యేసుని చూసి ఎందుకు పారిపోతున్నాయంటే యేసయ్యలో ప్రార్థన శక్తి ఉంది. ఏ శక్తి?
ప్రార్థనా శక్తి. అదే ప్రార్థన మనం చేసామనుకోండి, దేవుడు అదే శక్తి మనకి ఇస్తాడు. అప్పుడు ఆ ప్రార్థన శక్తి మనకు ఉందనుకోండి, నీ పిల్లలు బయట ఎక్కడి నుంచి వచ్చినా నీ పిల్లలు కూడా దెయ్యం లోపలికి వచ్చే అవకాశం ఉండదు. హల్లెలూయా. రెండు, నువ్వంటే భయపడతాడు. ఎవరమ్మా? నీ పిల్లలు. ఎందుకో తెలిస్తే నిన్ను బట్టి కాదు, నీలో దేవుడి శక్తి ఉండి భయపడతారు వాళ్ళు. అందుకని ఆ శక్తి మనం పొందుకోవాలి. ఏ శక్తి? ఏ శక్తి? ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. యేసయ్యా అభిషేకం కావాలయ్యా, యేసయ్యా ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, అభిషేకం కావాలయ్యా. హల్లెలూయా. అంతకు ముందు మన దేవుడు ఏమడగాలంటే ప్రార్థనా శక్తి. హల్లెలూయా. ఎప్పుడు ఖాళీ ఉంటప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? యేసే కొండ మీదకి వెళ్ళినట్టు నువ్వేం చెయ్యాలి? ప్రార్థనలో గడపాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఏ తల్లిదండ్రులు అయితే ప్రార్థనలో గడుపుతారో వారి పిల్లల చుట్టూ దేవుడు ఏముంచుతాడు? కంచి ఉంచుతాడు. హల్లెలూయా. కంచి ఉంచుతాడు. ఏసేపు అంటే ఫలించుడు కొమ్మ అంటారు. ఏమంటారమ్మా? ఏసేపు అంటే ఫలించుడు కొమ్మ అంటారు. ఏసేపుకి భయంకరమైన శోధన వచ్చింది. భయంకరమైన శోధన. ఏ శోధన తెలుసా? దేవుడు ఆ వ్యక్తిని కొంచెం కొంచెం ఆశీర్వదించాడు. ఇప్పుడు పాలేరుగా ఉన్న ఆయన, దాసుడిగా ఉన్న ఆయన సూపర్వైజర్ అయ్యాడు. ఎందుకంటే కొంచెం కొంచెం దేవుడు ఆశీర్వదిస్తాడు ఐగుప్తు దేశంలో. అయితే సాతాను అక్కడ కూడా శోధించాడు. భయంకరమైన శోధన. కానీ ఆ శోధన లొంగలేదండి. అక్కడ యేసేపు జయించాడు. అక్కడ ఒక మాట అంటాడు, అమ్మా దేవుడికి వ్యతిరేకంగా నేను ఎలా పాపం చేయాలమంటాడు. దేవుడి మాట అక్కడ మాట్లాడుతున్నా తల్లి దగ్గర. జయించాడు. అందుకనే దేవుడు అతన్ని ఫలించిన కొమ్మగా ఆశీర్వదించాడు. హల్లెలూయా. మరి అంత సోదరులు ఎలా జయించగలిగాడు అని అంటే తల్లిదండ్రులు ఎవరో తెలుసా? యేసేపు తల్లిదండ్రులు ఎవరో? అమ్మా పేరు మారితే ఇశ్రాయేలుగా మారాడు కదా, ఇశ్రాయేలు. తన తల్లి పేరు ఎవరు? లేయా, రాహేల్. ఇప్పుడు రాహేల్ కొడుకు ఎవరు? యేసేపు. ఆ తల్లిదండ్రులు ఎంత ఎక్కువగా ప్రార్థన చేస్తే ప్రార్థన ఫలంగా యేసేపు పుట్టాడు. ఆమేన్. హల్లెలూయా. యేసేపు జీవితం అంతా కూడా దేని మీద ఆధారపడిందంటే ఆ తల్లిదండ్రుల ప్రార్థన మీద ఆధారపడింది. హల్లెలూయా. తల్లిదండ్రులకి మీ పిల్లల కోసం ఎప్పుడు ప్రార్థన చేస్తున్నారు అనుకోమ్మా. ఒకవేళ మీ పిల్లలు దూరం ఉన్నప్పుడు సాతాను వచ్చి శోధించాడు అనుకోండి, వారు పాపంలో పడే అవకాశం లేదు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు వరకు తోడుగా ఉండి ఆ పాపంలో పడకుండా ఏం చేస్తాడంటే రక్షిస్తాడు ఆయన. హల్లెలూయా. అందుకనే పిల్లల కోసం మీరు ఏం చెయ్యాలి? ఎక్కువ ప్రార్థన. ఏ తల్లిదండ్రులు అయితే పిల్లల కోసం ప్రార్థన చేస్తారో ఆ పిల్లల జీవితం చాలా బాగుంటాయమ్మా. ఆమేన్. హల్లెలూయా. అందుకని మీకు ఇంటికాడ ఖాళీ ఉందనుకోండి, మీరు అందరూ పనికి వెళ్ళే వాళ్ళే. పని ఖచ్చితంగా ఖాళీ ఉంటుంది. ఆ ఖాళీలో మీరు ఏం చెయ్యాలి? కొంచెంసేపు రిలీఫ్ కోసమని మంచం మీద పడుకోండి. ఒక అరగంట. తర్వాత ఏం చేస్తారు? ఒక 10 నిమిషాలు ప్రార్థన చేయలేరా? హల్లెలూయా. రెస్ట్ తీసుకో. తర్వాత ప్రార్థన చేయలేమా? అలాగని సీరియల్ పెట్టి సినిమాలు పెట్టుకుని అయిపోయినా అనుకోండి, నాకు తెలిసి అక్కడ సీరియళ్ళు సినిమాలు ఉన్న ఇంట్లో ప్రార్థన చాలా తక్కువగా ఉంటుంది. డౌట్ ఏమీ లేదు. ఆమేన్. హల్లెలూయా. మీరు ప్రార్థన చెయ్యాలని ఉంటుంది, మనసు టీవీ మీద పోతుంది. చెయ్యాలని ఉంటుంది, కాసేపు చూడాలనిపిస్తుంది. అది ఆన్ చేస్తే ఊరుకుంటుందా నిన్ను? అమ్మా ఫోన్ కలిసి 10 నిమిషాలు చూసి కట్టేది అనిపిస్తే ఊరుకుంటుందా? ఇంచుమించు 2-3 గంటలు 2-3 సీరియల్ చూసేవారు పోతుంది అంటండి అది. ఆమేన్. హల్లెలూయా. ఒక తల్లి సాక్ష్యం చెప్పింది, అక్కడ కూర్చుంటేనంటమ్మా
ఇంచుమించు 2-3 గంటలు చూస్తేనే కానీ మనసు తృప్తిగా ఉండదంటమ్మా. ఎక్కడ కూర్చుంటే అక్కడ కూర్చుంటే, మరి రోజు 3 గంటలు దాని దగ్గర కూర్చుంటే ఇంకా మన దెయ్యం ముడిచిపెడుతుందా? అప్పుడప్పుడు వచ్చినట్టు అప్పుడప్పుడు పట్టేసుకుంటుంది ఎవరిని. ఆమేన్, హల్లెలూయా. దేవుని పిల్లలు సంఘానికి వచ్చిన తర్వాత నీ పిల్లలు బాగుండాలంటే, నీ కుటుంబం బాగుండాలంటే నీ ఇంట్లో ఏముండో తెలుసా? ప్రార్థన బలిపీఠం. హల్లెలూయా. ఏ ఇంట్లో ప్రార్థన ఉంటుందో ఆ ఇంట్లో పిల్లలు చాలా బాగుంటారు. హల్లెలూయా. అందుకని ఇప్పుడు యేసయ్యని కటాక్షించుకుని అడిగితే యేసుని చూడగానే పారిపోయింది. కారణం ఏంటి? యేసయ్య ప్రార్థనా జీవితం. ఏం పిల్లరా, ఈరోజు పరిశుద్ధాత్మ స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. నీ పిల్లలు నిన్ను చూసి భయపడుతున్నారా, లేకపోతే నీ పిల్లలు చూసి నువ్వు భయపడుతున్నావా? ఒక్కసారి ఆలోచించు. ఒకవేళ నీ పిల్లలు నీకు భయపడతలేదంటే, నువ్వే భయపడుతున్నావు అంటే చేసిన పని తెలుసా? యేసయ్యకి లోబడి ఆయన పాదాల దగ్గర కన్నీళ్లు కార్చి, ఆయన పాదాల దగ్గర నువ్వు ఉపవాసం ప్రార్థన చేయలేవు. కొన్ని వారాలు పెట్టుకో, కొన్ని రోజులు పెట్టుకో, దేవుడితో ప్రతిరోజు గడుపు. నువ్వు ఖచ్చితంగా ఒక 4 రోజులు అవగానే నీ పిల్లలు గొప్ప మార్పు వస్తుంది. ఎందుకో తెలుసా? నీ పిల్లల్లో ఉన్న దెయ్యం ముందు పారిపోతుంది. హల్లెలూయా. ఎందుకని? నువ్వు తండ్రికి ప్రార్థన చేసావు కాబట్టి, దేవుడికి ప్రార్థన చేసావు కాబట్టి, ఆయన ఆజ్ఞాపించాడేమని, నాకు మొర్ర పెట్టాడు కాబట్టి నువ్వు పారిపోని. హల్లెలూయా. దేవుని పిల్లలారా, నీ పిల్లలు బాగుండాలంటే, నీ పిల్లల ఆశీర్వాదం తల్లిదండ్రులైన మీ చేతిలోనే ఉంది. ఆమేన్, హల్లెలూయా. మనకు తెలుసు ప్రాణాపాయ స్థితి. డాక్టర్ అంటారు అర్జెంట్గా జాయిన్ చేశారు అంటారు. జాయిన్ అవుతాడు, కావలసిన ట్రీట్మెంట్ ఇచ్చి ఆ వ్యక్తిని బతికిస్తారు. అవునా కదా? అది ఎంత సత్యమో. మన పరిస్థితి అయిపోయింది, నా పిల్లలకి బాగుపడరు, మారని అనుకుంటావు. లేదు. నువ్వు యేసయ్య దగ్గరికి రా, నువ్వు మొర్రపెట్టు, నువ్వు ప్రార్థన మొదలుపెట్టు. ఇది ఎప్పుడైతే దేవుడికి లోబడి ప్రార్థన మొదలు పెడతావో కొంచెం నీ పిల్లల్లో కానీ ఇంట్లో కానీ ఏమైనా దెయ్యాలు ఉంటే ముందే పారిపోతాయి. హల్లెలూయా. వాళ్ళు మామూలు స్థితికి వస్తారు. మనకు తెలుసు కదా, యేసయ్య సేన దెయ్యాన్ని వెళ్ళగొట్టిన తర్వాత స్వస్థసిద్ధుడై యేసయ్య పాదాల దగ్గర కూర్చున్నట్టు నీ పిల్లలు నీ పాదాల దగ్గర కూర్చుని, అమ్మా చెప్పమ్మా ఏం చేయమని చెప్పు, నువ్వెవరు చూపిస్తే నేను వాళ్ళని చేసుకుంటాను, నువ్వేం చెప్తే అదే చేస్తానమ్మా, నీకు లోబడిపోతాను. కారణం ఏంటో తెలుసా? వారిలో దేవుడి భయం. హల్లెలూయా. వారిలో ఏముంది? దేవుడి భయం ఉంది. ఆమేన్, హల్లెలూయా. తల్లిదండ్రులకు ఎవరైతే లోబడతారో, తల్లిదండ్రుల మాట ఎవరైతే వింటారో వారు చాలా ధన్యులండి. ఎందుకో తెలుసా? వాళ్ళకి ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుడి దగ్గర నుంచి వస్తుంది. ఎందుకని? నేను ఇచ్చిన ఆజ్ఞ తల్లిదండ్రుల్ని సన్మానించమన్నాను కాబట్టి ఈ పిల్లలు తల్లిదండ్రుల మాట వింటున్నారని ఆ పిల్లలు దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అందుకనే మీకు ఆశీర్వాదం రావాలంటే తల్లిదండ్రుల మాట వినండి. తల్లిదండ్రులారా, ఒకవేళ నీ పిల్లల్ని చూసి నువ్వు బాధపడుతున్నావేమో, భయపడే పని ఏమీ లేదు. నువ్వు యేసయ్యకి నువ్వు లోబడి ఆయన చెప్పింది చేసి నువ్వు ప్రార్థన ఇంట్లో మొదలెట్టు. నీ పిల్లలు కొన్ని రోజులు అయిన తర్వాత వాళ్ళు నీ పాద దగ్గరకు వచ్చి, అమ్మా నీ మాట వింటానమ్మా, నువ్వు చెప్పింది చేస్తానని లోబడతాను. ఆమేన్, హల్లెలూయా. ఇంతగా మార్పు ఎక్కడ జరిగిందంటే, నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేసావో ఆ ప్రార్థన దేవుడు నీ ఇంట్లో నీ పిల్లలు ఉన్న దెయ్యాలన్నింటినీ ఆయన పారదోలుతాడు ఆయన. హల్లెలూయా. అందుకనే ప్రార్థనకి అసాధ్యమైనది ఏమీ లేదు. ప్రార్థన ద్వారా ఏమవుతుంది? శక్తి పొందుకుంటావు. ప్రార్థన ద్వారా ఏం పొందుకుంటావు? విడుదల వస్తుంది. ఇది ఎక్కడి నుంచి విడుదల వస్తుంది? దెయ్యాల నుంచి విడుదల. హల్లెలూయా. తల్లిదండ్రులారా, ఈరోజు దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నువ్వు పూర్తిగా దేవుడికి లోబడి ప్రతిరోజు యేసయ్య పాదసన్నిధిలో గడుపు. నీ ఇంట్లోని నీ పిల్లలను గొప్ప మార్పు నువ్వు చూస్తావు. డౌట్ ఏమీ లేదు. ఎందుకో తెలుసా? నువ్వు ఆల్రెడీ దేవుడికి లోబడ్డావు కాబట్టి, దేవుడి మాట వింటున్నావు కాబట్టి, ఆ మంచి దేవుడు చేస్తుంటే నీ పిల్లల్ని నీ మాట వినేటట్టు చేస్తాడు. హల్లెలూయా. మన పిల్లలు మన మాట వినాలంటే ముందు మనం ఎవరికి లోబడాలి? మీరు దేవుడికి లోబడండి, ఆయన మాట వినండి, ప్రార్థన జీవితం మొదలెట్టండి. త్వరలోనే మీ పిల్లలు పూర్తిగా మీ కంట్రోల్లోకి వస్తారు. చేయవలసిన పని ఇది. ఏది? ప్రార్థన. మరి ఉందా ప్రార్థన మీకు? తల్లిదండ్రులారా, ఉందా ప్రార్థన? అది లేకపోతే ఇప్పుడిచ్చే మొదలుపెట్టు. ఇక్కడి నుంచి నువ్వు ఎవరు చూసితే భయపడ్డావో ఆ పిల్లలే నీకు భయపెట్టేట్టు దేవుడు చేస్తాడు. హల్లెలూయా. ఆ ప్రార్థనలో అంత అద్భుతం ఉంది.
కాబట్టి ఈ రోజు నుంచే మంచి తీర్మానం చేసుకోండి. ఈ రోజు నుంచే ప్రార్థన మొదలు పెట్టండి. యేసు క్రీస్తు ప్రభుల వారు ఏ విధంగా ఆయన కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తే ఆ ఆయన ముఖం వెలిగిందో, అలాగే ప్రార్థనలు మీరు ఉంటే కనుక ఖచ్చితంగా దేవుడు మీ ముఖంలో సంతోషం చూడగలుగుతారండి, మీ కుటుంబంలో ఆనందం చూడగలుగుతారండి. అదంతా ఎక్కడుందంటే ప్రార్థన. హల్లెలూయా అని వాక్యం ఉంటుంది. మీరు గదిలోకి వెళ్ళి తలుపేసుకుని రహస్యమందు చూచి తండ్రికి మొర్ర పెట్టండి. హల్లెలూయా. యేసప్పుడు కొండ మీదకి వెళ్ళాడు. మీరు కొండకి వెళ్ళవలసిన పని ఏమీ లేదు. మరి ఎక్కడికి వెళ్ళాలి? నీ ఇంట్లో గదిలోకి వెళ్ళు, తలుపేసుకో, మోకరించు, కన్నీళ్లు కార్చి ప్రార్థించే ఆ దేవుడే నీ ముఖాన్ని వెలిగిస్తాడు, నీ కుటుంబాన్ని వెలిగిస్తాడు, నీ పిల్లలు వెలిగిస్తాడు. నువ్వెంతో మంచి సాక్ష్యం చెప్తావు. హల్లెలూయా. అందుకని ఏముండాలి? ప్రార్థన, ప్రార్థన. కాబట్టి దేవుడు పరిశుద్ధ స్పష్టంతో మాట్లాడతాడు. కాబట్టి మీరు చేసిన పని ఏంటి? ప్రార్థన మొదలెట్టండి. హల్లెలూయా. ఒకవేళ ప్రార్థన లేకపోతే ఈ రోజు నుంచి ప్రార్థన మొదలెట్టండి. నీ ఇంట్లో కార్యం చేయడం ఆయన మొదలెడతాడు. అటువంటి కృపణ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. మోకరించిన ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు మోకరించారు. ఇప్పుడు వరకు పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడాడు. దేవుని పిల్లలారా, ఇప్పుడు మీరు మాట్లాడాలి. ఎవరికళ్ళు ఎక్కడ మూసుకొని ప్రార్థన చేసుకుంటాం.